అందరికీ నమస్తే అండి. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడండి నిన్న. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాల్లో ముఖ్యమైన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బూతులు తిట్టడం. ముఖ్యంగా అంటే ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. కొడాలి నాని, రోజా, అలాగే వల్లభనేని వంశీ. ఒకసారి ఆయన మాటలను వినిపిస్తే ఒకసారి వినండి. ఆయన ఏం మాట్లాడు మీకు కూడా అర్థమవుతుంది. 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందరినట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, అది ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడాల. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుడిని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం బహుశా ఆయన వాళ్ళు ఎవరో కాదు, కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ. వాళ్ళ ముగ్గురిని ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడిన మాట. వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిన వ్యక్తుల్లో ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు పక్కా వైఎస్ఆర్సీపీ పార్టీ. జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ, ఆ పేరు నానిగడి కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి వీడియో పూర్తిగా వినియండి. పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. 2-3 సంవత్సరాలు నేను మీ మాటల్ని ఖండిస్తున్నా, ముక్కలుగా ఖండించేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ చేత ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టలేదు, వాళ్ళు ఎవరిని కూడా అవమానించలేదు చెప్పి ఏదైతే మాటలు చెప్పారో దాన్ని నేను ముక్కలుగా ఖండించేస్తున్నాను. వాళ్ళ చేత డైరెక్ట్గా తిట్టించిందే జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం అందరికీ తెలిసిందే. నేను ఆధారాలతో సహా చెప్తా. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలో కొడాలి నాని అనే వ్యక్తి కానీ, రోజా కానీ, సిదిరి అప్పలరాజు కానీ, అంబటి రాంబాబు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారిని అవమానించి వ్యక్తిగతంగా బూతులు తిట్టారు అసెంబ్లీలోనే. అప్పుడు కూడా ఇలా చేతులు ఇలా పెట్టేసుకొని నవ్వేడు తప్పితే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉండి లెగిసి మీరు ఇలా మాట్లాడడం తప్పు, ప్రతిపక్ష నాయకుని అలా అవమానించకూడదు, అది తప్పు అని చెప్పడం మానేసి పైకి లేచి ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళకి నేనంటే అభిమానం అధ్యక్ష, సో మాట్లాడితే మాట్లాడతారు అని వెనకేసుకొచ్చాడు. ఒకవేళ మంత్రులు ఎవరైనా సరే, కొడాలి నాని కావచ్చు, అంటే అప్పుడు మంత్రులు, మాజీ మంత్రులు, కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, లేదంటే ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు కావచ్చు, ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళకి చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి, లోకేష్ గారిని బూతులు తిట్టండి. డైరెక్ట్గా చెప్పింది జగన్మోహన్ రెడ్డి. మీరు ఇవాళ ఏం చేస్తున్నారంటే మీ ఓటమికి గల కారణాలు కప్పిపుచ్చేసుకొని కేవలం పైకి మాత్రం వీళ్ళు ముగ్గురునో నలుగురినో తీసుకొస్తున్నారన్నమాట. అంటే రోజా తిట్టడం వల్ల కొడాలి నాని బూతులు తిట్టాడనో, సో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదనో, తీసుకోలేకపోయారనో ఇలాంటి కవరింగ్లు ఇస్తున్నారు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ప్లానే. తిట్టించేది జగన్మోహన్ రెడ్డే, మళ్ళీ వైసీపీ నాయకుల చేత మాట్లాడిపించేది జగన్మోహన్ రెడ్డి. గతంలో ఇవే మాటలు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు. మా మంత్రులందరూ నోటిదోల వల్ల ఓడిపోయామంటున్నారు, ఒకవేళ అయితే అయి ఉండొచ్చు, ఒకరిద్దరు మాట్లాడారని చెప్పేసి అని. ఆ ఒకరిద్దరిలో ఎవరు కూడా లేదు. అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడు, రోజా ఉంటుంది, కొడాలి నాని ఉంటాడు, అంబటి రాంబాబు ఉంటాడు. వాళ్ళ చేత తిట్టించిందే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వాళ్ళ నాయకుల చేత వీళ్ళపైన విషం చిమ్మించింది కూడా జగన్మోహన్ రెడ్డి. ప్లేట్ మార్చేసాడనమాట, తిప్పేసాడనమాట. అవసరం అయిపోయింది కదా. ఇవాళ పోరంబోకేతలుగా ఎవరిని చూపిస్తున్నాడంటే కొడాలి నానిని, రోజాని చూపిస్తున్నాడు అనమాట. వీళ్ళే బూతులు మాట్లాడారు, వీళ్ళ వల్ల మనం ఓడిపోయాము, మళ్ళీ వాళ్ళ నాయకుల చేతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడట్లా. నేను ఎందుకంటానంటే ఈ మాట, జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే కొడాలి నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, ఇంకా మిగిలిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే బూతులు తిడుతున్నారు. నేను ఎందుకంటానంటే గతంలో మనం చూసాం, ఒక సభ పెట్టేసుకున్నాడు, పెద్ద సభ, ఏదో ఒక బటన్ నొక్కే కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఒక సభ పెట్టేసుకొని మంత్రిగా జోగి రమేష్ ఉన్నాడు అక్కడ ఆ స్టేజ్ మీద. జోగి రమేష్ మాట్లాడే వంతు వచ్చింది. జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనరాని మాటలు, కుక్కలతో పోల్చాడు, ఆనా కొడుకులు అన్నాడు, కొజ్జనా కొడుకులు అన్నాడు, రకరకాలుగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అదే స్టేజ్ పైన, కనీసం మైక్ తీసుకొని జోగి రమేష్ను అలా మాట్లాడకూడదు, అది మాట్లాడడం తప్పు అని ఖండించలా. అదేవిధంగా అసెంబ్లీలో జోగి రమేష్ అనే వ్యక్తి రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి వారంబోకి అథవా అని మాట్లాడాడు.
దానికి జగన్మోహన్ రెడ్డి లేసి ఏమని సమాధానం చెప్పాడు తెలుసా మీ అందరికీ? నా పైన ఉన్న అభిమానం అలాంటిది అధ్యక్ష. అభిమానంతో ఒక పదం అటు పదం వేస్తూ ఉంటారు, అది కామన్. అది దాన్ని మనం పెద్దగా పట్టించుకోవసరం లేదని చెప్పేసి అని జోగి రమేష్కి మద్దతు తెలిపాడు అదే సభలో, అసెంబ్లీలో. ఇవాళ ఏంటంటే మళ్ళీ అదే నాయకుల చేత, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సంగతి మన అందరికీ తెలిసిందే. మంచి అయితే తన క్రెడిట్లో వేసుకుంటాడు, అంటే తన అకౌంట్లో వేసుకుంటాడు క్రెడిట్ మొత్తం కూడా. ఒకవేళ చెడు జరిగిందనుకోండి పక్క నాయకుల మీద తోసేస్తాడు, అంటే వాళ్ళ నాయకుల పైన తోసేస్తాడు అనమాట. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ నాయకుల చేత రోజా పైన, కొడాల నాని పైన, అంబటి రాంబాబు పైన, అనిల్ కుమార్ యాదవ్ పైన విషం చిమ్మెత్తున్నాడు. నాకు అర్థమైంది అదే. ఎందుకంటే ప్రోత్సహించిందే జగన్మోహన్ రెడ్డి, మాట్లాడమని ఆదేశాలు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కాసు మహేశ్వర రెడ్డి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నాడు. అయ్యా కాసు మహేశ్వర రెడ్డి గారు, నీకు తెలియదు, వాళ్ళ చేత తిట్టించిందే జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీకు తెలియకపోవడం మీ అమాయకత్వం. అది ముందు మీరు అది తెలుసుకోవాలా. మనం ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడేయడం కాదు. కొడాల నాని మాట్లాడినా, రోజా మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసే రెచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే రెచ్చిపోయారు. మీరు మళ్ళీ ఓటమికి గల కారణాల్లో ఇది కూడా ఒకటే. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టారు, అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. అప్పుడే అర్థమైపోయింది మాకు. వీళ్ళు మళ్ళీ విషయం అక్కడ మొదలుపెట్టారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ పైన ఏడవడం మొదలుపెట్టారు. వీళ్ళకి ఈ జన్మలో బుద్ధి రాదు. సార్ కాసు మహేశ్వర రెడ్డి గారు, మీరు కూడా ఒకసారి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ముదర మాటలు ఇంకెప్పుడు మాట్లాడమాకండి. జగన్మోహన్ రెడ్డి గురించి మీ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, బాగా చెప్తారు, వివరంగా చెప్తారు. వాళ్ళకి ఇచ్చిన ఆదేశాలు ఏంటి, వాళ్ళకి ఏం చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడాలి అనే స్క్రిప్ట్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచే వెళ్ళుద్ది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. అంటే ప్రతి విషయం కూడా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాగా చెప్పడం, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ ఆదేశాలు ఇచ్చినా కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస, జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమీ తెలియదు, మంత్రుల వల్ల, ఎమ్మెల్యేల వల్ల, వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల మేము ఓడిపోయాం, ఇలాంటి పాఠాలు చెప్పొద్దు మాకు. ఎక్కడైనా జరుగుద్దా? ఖండించాడు ఎప్పుడైనా కానీ, అసెంబ్లీలో కానీ, లేదంటే బహిరంగ సభల్లో కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేదంటే లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ బూతులు తిట్టినప్పుడు ఎప్పుడైనా లేచి ఖండించాడా? ఖండించిన పక్కన పెడితే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి బూతులు మాట్లాడాడు. ఎవడో నా ఇంటికి పేకలేడు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి అని దిగజారిపోయి మాట్లాడిన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి. పైగా మీరు వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అంటే ఎవరైతే మంత్రులుగా చేశారో ఇంతకుముందు కొడాల నాని కానీ, రోజా కానీ, వాళ్ళపైన నెపం పెట్టేస్తున్నారు. వాళ్ళది ఎంత తప్పు ఉందో మీ నాయకుడితో కూడా అంతే తప్పు ఉంది. ఖండించకపోగా డైరెక్ట్గా ఆయనే చెప్పాడు, మీరు బూతులు తిట్టేయండి, ఏం కాదు నేను చూసుకుంటానని చెప్పేసాను. అధికారం మతం మాట 151 సీట్లు వచ్చేసినాయి కదా మనకి, ఒక 30 ఏళ్ళ కాలం పాటు మనమే పరిపాలించేస్తామని మతంతో ఎక్స్పెక్ట్ చేయడం ఎంత ఘోరంగా ఓడిపోతామని చెప్పేసాను. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం కదా, మీరు తిట్టాను అని చెప్పేసాను. వాళ్ళు తిట్టేశారు. దాన్ని ప్రజలు ఒప్పుకోలే, యాక్సెప్ట్ చేయలే. జరిగింది అది. కాబట్టి మీరు ఎలాంటి పాఠాలు చెప్పమాకండి. ఇంకా ఇక్కడ సర్దుకోండి. మీకు నమస్కారం. ఇంకా